అందరికీ నమస్కారం. నేటి రాజకీయాల్లో మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మాగుంట బూచేపల్లి ఈరోజు ప్రకాశం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా వారిరువురు ఆప్యాయతగా పలకరించుకోవటం, వారిరువురు ఒకే చోట కొలువు తీరటం కూడా మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ జడ్పీటీసీలు అందరూ కూడా సంభాషించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మాగుంటకి బూచేపల్లి మధ్య కూడా పార్టీలు వేరైనా వారి రెండు కుటుంబాల మధ్య ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో వైసీపీ తరఫున మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీగా కూడా పనిచేయటం జరిగింది. అప్పుడు వైసీపీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోటి కానీ వారి తల్లిగారైనటువంటి ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ తోటి కానీ మరి మాగుంట శ్రీనివాసులరెడ్డి వారి కుటుంబాలకు కూడా ఆత్మీయ పలకరింపులు ఉండేవని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మాగుంట శ్రీనివాసులరెడ్డికి అనారోగ్య కారణంగా సర్జరీ జరిగినప్పుడు కూడా మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాగుంట ఒంగోలులోని మాగుంట నివాసానికి వెళ్ళి ఆయన పలకరించడం కూడా జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. నాటి తరం రాజకీయాలకు ధీటుగా నేటి తరం రాజకీయాలు అటు మాగుంట ఫ్యామిలీ మధ్య కానీ ఇటు బూచేపల్లి ఫ్యామిలీ మధ్య కానీ కొనసాగుతున్నాయని కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వారిద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాలుగా చెప్పుకునే అటు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనసాగుతున్నారు, వైసీపీలో ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి పడని పరిస్థితి, అలాంటిది పార్టీలు వేరైనా కూడా వారు ఇరువురు ఒకే చోట కొలువుదీరి మరి మాట్లాడుకున్న సందర్భాలు కనుక చూస్తే నేటి తరం రాజకీయాల్లో ప్రజలందరూ కూడా ఇలాంటి రాజకీయాలు నేర్చుకోవాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆశపడతా ఉన్నారు. పార్టీలు వేరైనా కూడా ప్రజాసేవలోనే పునరాంకితమైనటువంటి కుటుంబాలు మాగుంట కుటుంబం మరి బూచేపల్లి కుటుంబం. ఆ కుటుంబాల కలయిక నేటిది కాదు, గతంలో అనేక సందర్భాల్లో కూడా మాగుంట ఫ్యామిలీ కానీ ఇటు బూచేపల్లి ఫ్యామిలీ కానీ ప్రజాసేవకి అంకితమై ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి కుటుంబాలు రాజకీయాల్లో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అయితే వారి ఇరువురిని కూడా మరి ఆశీర్వదిస్తున్నారని తెలియజేసుకోవచ్చు.